హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డిఏలు, మధ్యంతర భృతి చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల తాజా అప్డేట్ మరియు డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల సమస్యలు చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తూ నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రధాన పెండింగ్ బకాయిలు: పీఆర్సీ బకాయిలు 7,384 కోట్లు, డిఏ బకాయిలు 9,654 కోట్లు 2018 నుంచి 2024 వరకు అండి. సరెండర్ లీవ్ బకాయిలు 2,250 కోట్లు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు 2,500 కోట్లు, ఏపీజీఎల్ఐ బకాయిలు 950 కోట్లు. మరి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. సో ముఖ్యంగా 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు కమిషన్ను ఏర్పాటు చేయలేదు. సో దీని కారణంగా ఉద్యోగులు 22 నెలల ప్రయోజనాలను కోల్పోవాల్సి వచ్చింది. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రెండవది పెండింగ్ బకాయిల విడుదల. సో పైన పేర్కొన్న అన్ని రకాల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. వీటిలో పీఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్లు, సిపిఎస్ బకాయిలు మరియు ఏపీజీఎల్ఐ బకాయిలు ఉన్నాయి. పాత పెన్షన్ విధానం అమలు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 29% ఐఆర్. ఈలోగా ప్రభుత్వం 29% ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో ఐఆర్ 39% వరకు ఉండాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక యూటీఎఫ్ మరియు ఇతర సంఘాల స్పందన. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రకాశం జిల్లా యూటీఎఫ్ నాయకులు కలెక్టర్ ఏ తమీం హర్షియానాకు మెమోరాండం సమర్పించారు. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. మంగళవారం సాయంత్రం ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కలెక్టర్ను కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరము. ప్రభుత్వం ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. అలాగే ఉద్యోగులకు న్యాయంగా జరిగేలాగా చూడాలి. ఉద్యోగులు నష్టపోకుండా ఐఆర్ ప్రకటించడం చాలా అవసరము. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయి.